ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఈ ఉదయం ప్రత్యేకింపబడిన దేవుని మాటలతో మనం అందరం ముందుకు సాగబోతున్నాం. మరి మీ అందరి కొరకు భారం కలిగి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి. పరిచర్య తరఫున మరి మీ కుటుంబాలను, మీ సమస్యలను, మీ కుటుంబాల కొరకు, మీ సమస్యల కొరకు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు ఖచ్చితంగా కార్యం చేయబోతూ ఉన్నారు. కార్యం చేసే దేవుడు మన దేవుడు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిద్దామా? లూకా సువార్త 1:12 ద్వారా దేవుడు మనలందరినీ కూడా ఉదయకాల సమయంలో బలముగా నడిపించబోతూ ఉన్నారు. భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ప్రైజ్ ది లార్డ్. చక్కని మాటలన్నీ ప్రభు అంటున్నారు. భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ఎవరితో మరి ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారంటే, దేవుని సందేశాన్ని గాబ్రియేలు దూత జకరియా గారికి తెలియచేస్తోంది. భయపడకు, నీ ప్రార్థన వినబడి ఉన్నది. నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎస్, మన జీవితాల్లో కూడా మనం కూడా చాలా సందేహపడుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాము, అడుగుతూ ఉంటాము. దేవుడు వింటున్నారా? ఎస్, జకరియా గారి ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటున్నారు. అందుకనే ప్రభు ఉదయకాల సమయంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నేను వింటున్నాను. ప్రైజ్ ది లార్డ్. నాకు వినిపిస్తుంది, నేను వింటున్నాను అని ప్రభు అంటున్నారు. చూడండి, జకరియా గారు తన భార్య కొరకు మరి ఎంతైతే ప్రార్థన చేస్తున్నారో మరి అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. తన భార్య అయిన ఎలిజబెత్ విషయంలో మరి తన కుటుంబ పరిస్థితిని బట్టి చాలా వేదనకి గురి అవుతూ ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు తన మరి ప్రార్థన వింటున్న ఒక సూచన ఇక్కడ తెలియచేయడం మనం చూస్తున్నాం. ఎస్, మన జీవితాల్లో కూడా ప్రభు అన్ని విషయాల్లో కృప చూపించే దేవుడు. అక్కడ వారి గర్భాన్ని తెరచిన దేవుడు ఎస్, మన జీవితంలో కూడా ఏదైనా చేయగల దేవుడిగా ఉన్నారు. మీరు గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారా? లేకపోతే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారా? ఆర్థిక పోరాటాలు, ఇబ్బందులు, నా పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయి, నా జీవితంలో ఎప్పుడు అద్భుతం జరుగుతుంది, నా బిడ్డల జీవితంలో ఎప్పుడు అద్భుతం జరుగుతుంది, చాలా ఇలాంటి విషయాల్లో మీరు చాలా ఆరాటపడుతూ ఉండొచ్చు, చాలా ఏడుస్తూ ఉండొచ్చు, దేవుని సన్నిధానంలో దేవుని అడుగుతూ ఉండొచ్చు. దేవుడు అందుకనే ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. నేను వింటున్నాను, నాకు వినబడినది మీ ప్రార్థన అని. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, ఏ పరిస్థితులను ఖచ్చితంగా మరి ఆ పరిస్థితుల నుంచి మనల్ని దాటించే దేవుడు ఆయన. మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు వింటున్నారా అని కొద్దిసేపు, లేదా దేవుడు ఎప్పుడు కార్యం చేస్తారా అని కొద్దిసేపు, లేకపోతే ఎప్పుడు నా జీవితంలో అద్భుతం జరుగుతుందా అని కొద్దిసేపు, ఇంకా కొన్నిసార్లు మనము చాలా నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఇలా మన జీవితాల్లో ప్రతిరోజు జరుగుతున్న విషయమే. కానీ చూడండి, దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన విని జవాబిచ్చే దేవుడు అండి. కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, కానీ తన కార్యం మాత్రం ఖచ్చితంగా మన పట్ల జరుగుతుంది. అది ఖచ్చితంగా మన కళ్ళకి, మన జీవితాలకు, మనమే కాదు అనేకులకు అది ఆశ్చర్యకరంగా దేవుడు ఉంచుతారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయాల్లో అయినా ప్రభు కృప చూపించే దేవుడు. అందుకనే ప్రభు అంటున్నారు, భయపడొద్దు, నీ ప్రార్థన వినబడినది. ఎస్, దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో ఉదయకాల సమయంలో ప్రభు కార్యము చేయబోతున్నారు. సిద్ధంగా ఉండండి. ప్రభు కార్యము మీరు చూడబోతూ ఉన్నారు. మీరే కాదు, అనేకులు మీ కుటుంబం పట్ల ఆశ్చర్యపోయే విధంగా ప్రభు మిమ్మల్ని ఉంచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. భయపడకండి. దేవుడు ఉదయకాల సమయంలో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆయన కృప చూపించబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆలస్యం అవుతుంది కొన్నిసార్లు, కానీ దేవుడి కార్యం మాత్రం ఖచ్చితం. ప్రార్థిద్దాం, ఎక్కడ కూడా ఆగకుండా ప్రార్థనలోనే ఉందాం. ఇంకా మరీ ఎక్కువగా ప్రార్థిద్దాం. ఎందుకంటే మన దేవుడు మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. మనుషుని అడిగితే మనుషుని మన జీవితంలో ఏమి చేయని వారికి మనం చాలాసార్లు చూసాం. కానీ మనం అడిగినప్పుడు దేవుడు చేయకుండా ఉంటారా? ఖచ్చితంగా చేసే దేవుడు. అందుకనే ప్రార్థన ఆపక, విశ్వాసాన్ని ఆపక, ఎక్కడ కూడా
మౌనంగా ఉండకుండా, భయపడకుండా, బాధపడకుండా ప్రార్థనలో ముందుకు సాగుతూ ప్రభుని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరుస్తున్నందుకు స్తోత్రం. స్పష్టంగా మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఎంత చక్కని దేవుడవయ్యా. భయపడొద్దు అనే మీ మాట మమ్మల్ని ఎంతగానో ధైర్యంలోనికి నడిపిస్తుంది. భయపడకు, నీ ప్రార్థన వినబడినది అనే ఈ మాటతో మేము ముందుకు సాగగలుగుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో అయా ప్రియులు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారు, ఏ విషయాలైతే అడుగుతున్నారో, ఏ విషయాల కొరకు ఆశ పెట్టుకుని నీ సన్నిధానంలో ప్రాధేయపడుతున్నారో నిశ్చయముగా వారి జీవితాలు అది జరుగునుగాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అయా ఎలిజబెత్ గర్భాన్ని మీరు తెరచిన దేవుడుగా ఉన్నాం. అయా అనేక మంది ప్రభా ఈ రోజున ఉదయకాల సమయంలో చెల్లెలు ఎంతమంది ఆశ పెట్టుకొని అయా ఇదిగోండి వాగ్దాన్ని వింటున్నారు, వారి జీవితంలో అద్భుతం జరుగునుగాక. ఎంతమంది అయితే ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు అయా పోరాటాలు, ఇబ్బందులు, పరిస్థితులు వారి జీవితంలో అయా అన్ని తొలగిపోయి అద్భుతమైన రీతిలో నిలబడాలని జీవితంలో వారు గొప్పవారాలని ఆశ కలిగి ఉన్నారు. వారు దేని కొరకైతే ప్రయత్నిస్తున్నారో, ప్రార్థిస్తున్నారో అది వారి జీవితంలో జరుగును గాక. బ్లెస్ చేయండి. రోజంతట్లో క్షేమం, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, హాస్పిటల్స్లో, వెంటిలేటర్స్ పైన, ఐసీయూలో చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్న వారికి విడుదల కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారి జీవితంలో అయా ఎదుగోండి బలమైన కృపను కుమ్మరిస్తూ గొప్ప చేయమని వేడుకున్నాం. ప్రతి విషయంలో మీరు తోడే ఉండి క్షేమాన్ని కలగ చేయమని, ఉన్నతమైన స్థితిలో ఉంచమని, అయా కోర్ట్ కేసెస్ నుంచి, అయా భయంకరమైన పరిస్థితుల నుంచి, అయా ఇదిగోండి ప్రభా ఇదిగోండి ప్రతి భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి మీరే విడిపించమని, మా ప్రియులందరికీ మీరు తోడే ఉండమని, భయపడకుండా అయా అన్ని విషయాల్లో ప్రార్థన పూర్వకంగా ఇంకను బలంగా ముందుకు సాగే కృపలోనికి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. జూన్ నెలలో జరగనే ఉన్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని ప్రత్యేకంగా మరి ఆహ్వానిస్తూ ఉన్నామండి. జూన్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్లో బలమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనలో ప్రతి నెల అనేక మంది జీవితాలు కదిలించబడుతున్నాయి. అద్భుతమైన సాక్ష్యాలు వింటున్నాం. అనేక మందికి విడుదల, స్వస్థతను చూస్తూ ఉన్నాం. దేవుడు మీ జీవితంలో కూడా బలమైన కార్యాలు జరిగించబోతున్నారు. దైవ సేవకులు మరి నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతూ ఉన్నాము. ధైర్యంగా ఉండండి, కుటుంబాలతో పాల్గొనండి. మర్చిపోకండి, జూన్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకు మొదటి శనివారము ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్లో కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.